And yes. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఎలా అలవాటు అయిపోయిందంటే ఈరోజు పొద్దున్న లేచి కూడా టెన్షన్గా సిస్టమ్ ఆన్ చేస్తున్నాం వర్క్ ఉందనుకుని. నేను మార్నింగ్ దాకా వర్క్ చేసి మణి సార్ మాట్లాడి దిగిన తర్వాత నాకు కూడా ఒక షార్ట్ స్టోరీ చెప్పాలనిపిస్తుంది. ఫస్ట్గా ఏం చెప్తా, షార్ట్ స్టోరీ అన్న. అందుకే ఒక ముని ధార పడుతున్నాడు అంటండి. ధార పడుతున్నాడు. ఆ ధార పైనుంచి పడుతుంది. ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు సోర్స్. అది దాంట్లో చాలా పవర్స్ ఉన్నాయి. అది జనంలోకి తీసుకెళ్ళాలి, అది ఎలా వాడాలి, ఎలా చేయాలి తనకి ఏం ఐడియా లేదంట. సో అతను తపస్సు చేయడం స్టార్ట్ చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి నీకు సోర్స్ బ్రహ్మ దగ్గర ఉంది, బ్రహ్మ దగ్గరికి వెళ్ళు అన్నాడు. బ్రహ్మ కూడా దీనికి సోర్స్ విష్ణుమూర్తి దగ్గర ఉంది, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇలా ముగ్గురు దగ్గర సోర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇప్పుడు దీన్ని జనంలోకి తీసుకెళ్ళి అందివ్వాలి అని ఆ గుహలోంచి బయటకు వస్తే పెద్ద మంచు పర్వతం కనిపించింది. అది ఇప్పుడు ఎలా దాటి వెళ్ళాలి, మొత్తం కప్పేసి ఉంది, చాలా టఫ్. మళ్ళీ దానికి కూడా మళ్ళీ తపస్సు చేసి అదంతా కరిగిన తర్వాత దాటుకుని జనంలోకి వెళ్ళాడు అంటండి. ఈ ధార పట్టిన వ్యక్తి నేను, పరమేశ్వరుడు నా తేజసత్య గారు. పరమేశ్వరుడు అంటే డిస్ట్రాయర్, నెగిటివిటీని మొత్తం డిస్ట్రాయ్ చేశాడు ఆయన బ్రహ్మ దగ్గరికి పంపించాడు. బ్రహ్మ క్రియేటర్ నా కార్తీక్ ఘట్టమనేని గారు. ఆయన విష్ణుమూర్తి దగ్గర పంపించారు. విష్ణుమూర్తి ఈజ్ మై ప్రొడ్యూసర్. విష్ణుమూర్తి ఈజ్ లైక్ సస్టైనర్. ఆ సస్టైనర్ ఎలా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆయన నిలబడతాడు విష్ణుమూర్తి. ఈజ్ మై ప్రొడ్యూసర్. వీళ్ళందరినీ దాటుకుని బయటకు వచ్చిన తర్వాత మంచు పర్వతం మంచు మనోజ్ గారు. ఆ క్యారెక్టర్కి ఎలా కొట్టాలి ఇప్పుడు చేశా. ఇంతమందిని దాటుకుని అతని జనంలోకి తన పట్టిన ధార తాలూకా శక్తిని తీసుకువెళ్ళి జనంలో తను కలిశాడు. ఆ వ్యక్తిని నేను. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడుతున్నాను కానీ బాడీ షివర్ అవుతుంది, జస్ట్ బికాస్ ఆఫ్ ద స్లీప్లెస్ నైట్స్ ఐ హావ్ గాన్ త్రూ. ఒక భయంలోకి వెళ్ళిపోయాను ఆఫ్టర్ హనుమాన్. లైక్ మళ్ళీ నేను ఆ మ్యాజిక్ క్రియేట్ చేయాలి ఎలా అయినా సరే అని. దీనికి నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే కనుక ఫస్ట్ నేను నా మ్యూజికల్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. 45 మంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పలేను కానీ ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ పేర్లు చెప్తాను. నిజంగా నాకు వెన్నంటే నాతో పాటు నడిచిన ఫస్ట్ అంటే 24/7 నాతో పాటు ఉన్న, ఇది ఎక్స్పెక్ట్ చేయరేవారు, రాఖీ అని నా స్టూడియోలో బాయ్. తను నాతో పాటు 24/7 ఉన్నాడు. థ్యాంక్ యూ రాఖీ. నా కోపాన్ని, నా చిరాకుని అన్నీ భరించి నాతో పాటు తెల్లారగట్ట ఇప్పుడు పడితే అప్పుడు ఉన్నందుకు థ్యాంక్ యూ రాఖీ. అండ్ ఇప్పుడు నా వైది గారు, సిద్ధార్థ్ సాలూర్ గారు, ఎబ్బి గారు, వికాస్ బాడిసా గారు, హరిహరన్ గారు, దేర్ ఆర్ సో మెనీ, సురేష్ గారు, దీనా అన్న, జియోన్ అన్న, దేర్ ఆర్ సో మెనీ పీపుల్. అండ్ ఇన్ కమ్మింగ్ టు, నేను ఫ్లోలో ఈ టెన్షన్లో పేర్లు మర్చిపోతే ఎవరైనా క్షమించండి. అండ్ నా వోకల్ సూపర్విజన్ తీసుకున్న సాయి చరణ్ భాస్కరుని గారు. అండ్ కమింగ్ టు ఇన్స్ట్రుమెంటలిస్ట్స్, నా లలిత్ తాలూరి గారు, శాండిల్య గారు. అండ్ ఒకళ్ళు కాదండి, అంటే ఇప్పుడు మీరు సౌండ్ ఏదైతే విని ఒక వైబ్రేషన్ పొందుతున్నారో దీని వెనకాతల ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తాలూకా యుద్ధంలో నేను ఒక్కడే పార్టిసిపేట్ చేయలేదు, నాతో పాటు ఒక 45 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. వాళ్ళు నన్ను ఫ్రీ స్పేస్లో వదిలేసి నన్ను, వాళ్ళు ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా అవి నా దగ్గర రానివ్వకుండా నన్ను ఈ పని చేసుకోనిచ్చినందుకు మా అమ్మగారికి, మా నాన్నగారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. Thank you, Gaurahari Garu, for this amazing experience with your music.